విజయ్ గారు, మనం చూస్తే వాస్తవానికి కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా కాంగ్రెస్కు సంబంధించిన ఢిల్లీ నాయకులు కావచ్చు, అప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వచ్చిన సందర్భం పెద్ద ఎత్తున హామీ ఇచ్చిన పరిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ గనక అధికారంలోకి వస్తే చట్టబద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని. ఏడాదిన్నరగా బీసీ సంఘాలు కావచ్చు, బీసీ ప్రజలు, వెనుకబడిన వర్గాల ప్రజలంతా కూడా ఎదురు చూశారు, ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఓవైపు కులగణన జరిగిన పరిస్థితి, డెడికేటెడ్ కమిషన్కు సంబంధించిన ప్రక్రియ కూడా జరిగింది. దానిపైన కూడా అనేక రకాల వివాదాలు కావచ్చు, సంఖ్యను తగ్గించారనే పెద్ద ఎత్తున బీసీ సంఘాల నుంచి వచ్చిన విమర్శలన్నీ కూడా మనం చూసాం. తీరా అమలుకు సంబంధించిన ప్రక్రియ వచ్చేసరికి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సందర్భం కనిపిస్తుంది. నిజంగానే చట్టబద్ధంగా చట్ట పరిధిలో ఈ ఆర్డినెన్స్లు నిలబడతాయా? ఒకవేళ నిజంగానే ఆర్డినెన్స్ కనుక తేవాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే ఇక అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేశారనే ప్రశ్న కూడా తలెత్తుతున్న సందర్భం కనిపిస్తుంది. ఈ మొత్తం అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? బీసీ సంఘాలు, బీసీ వర్గాల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహ విషయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక వాగ్దానాలు చేసింది. ఈ వాగ్దానాలని ప్రజల ముందట నిలుపుకోవడం కోసము చిత్తశుద్ధితో పనిచేసినట్లయితే ప్రభుత్వానికి కొంత మంచి పేరు, తర్వాత ఒక నిజాయితీ గల ప్రభుత్వం అనేటువంటి పేరు వస్తుంది. కానీ మనం గమనిస్తే వాళ్ళు చేసినటువంటి ప్రతి వాగ్దానము, ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక వాగ్దానాలని చిత్తశుద్ధితో కాక కొంత వంచన పూర్వకంగా ప్రజలని మనం కొంత వంచవచ్చు, కొంత దాట వేస్తే మర్చిపోతారనే ఒక పద్ధతిలో, ఒక ధోరణిలో ప్రవర్తిస్తున్నట్టు మనకు అనేక ఉదాహరణలు కనబడతాయి. ఇప్పుడు మనకి ఉద్యోగాల విషయం అయితేనేమి, రైతుల సంక్షేమానికి సంబంధించినటువంటి విషయాలైతేనేమి, తర్వాత రుణమాఫీకి సంబంధించిన విషయంలోనైతేనేమి, ఇప్పుడు ఇప్పటిదాకా మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నటువంటి విషయం అయితేనేమి, అంటే ఏది కూడా ఒక సత్య దూరంగా లేకుంటే ఒక ట్రూత్ని హైడ్ చేస్తూ పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం ప్రభుత్వంగా చేస్తున్నటువంటి అనేక తార్కాణాలు మనకి ఇప్పుడు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఓకే, అదే విధానాన్ని ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా ఈ ప్రభుత్వం అనుసరించబోతుందా అనేది పెద్ద ప్రశ్న. ఓకే, మనకి రుణమాఫీ మేము ఒకటేసారి మొత్తం మందికి చేస్తాము అన్నారు. ప్రకటించడం వేరు, వాస్తవంలో జరిగిన పరిస్థితి వేరు. అలాగే ఉద్యోగాలు మేము సంవత్సరంలో 2 లక్షలు ఇస్తామన్నారు, వాస్తవంలో జరిగిన పరిస్థితి వేరు. అట్లాగే వాళ్ళు ఇవ్వని నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాలు కూడా మేమే ఇచ్చినట్టుగా బహిరంగంగానే ప్రకటించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇట్లా ఈ ప్రభుత్వ వైఖరి గురించి మాట్లాడుతున్నాను. అంటే ఏ ముఖ్యమైనటువంటి వాగ్దానము, ఏ వాగ్దానాలు అయితే వాళ్ళ ప్రజలను నమ్మించడానికి వాళ్ళకు ఉపయోగపడ్డాయో వాటిని ఏవిటిని కూడా వాళ్ళ ఒక చిత్తశుద్ధితోటి మేము ఇవి ఇప్పుడు చేయము, కొద్ది రోజుల తర్వాత చేస్తామని చెప్పి ప్రజల దగ్గర ఆమోదం తీసుకొని చేయడం వేరు. కానీ చేస్తున్నట్టే ప్రకటిస్తూ చేయకుండా ఉంటున్నటువంటి ఒక పద్ధతి కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆర్డినెన్స్ తేవడం కూడా మళ్ళా అలాంటిదే ఒకటి అవుతుంది. ఇంతకుముందు అసెంబ్లీలో తీర్మానం చేసి మేము ఢిల్లీకి పంపినామన్నారు. ఆ ఢిల్లీ మీద ఎలాంటి ఒత్తిడి చేసి అక్కడి నుంచి నిజంగానే చట్టబద్ధపూర్వకమైనటువంటి రిజర్వేషన్లకు ఆమోదం తేవడంలో వైఫల్యం చెందినట్టు వాళ్ళు ఇప్పుడు పరోక్షంగా ఒప్పుకుంటున్నట్టే కదా. మళ్ళీ ఆర్డినెన్స్ వైపు వెళ్తున్నారు. అంటే సో ఈ ఆర్డినెన్స్ చట్టపరంగా ఎంతవరకు నిలబడుతుంది? రేపు దీని మీద ఏమన్నా ఛాలెంజెస్ వచ్చినాయి అనుకోండి, వచ్చినప్పుడు వాటిని మళ్ళా ముందు చూపించేసి దీని నుంచి తప్పుకునేటువంటి ప్రమాదం ఉంటది. కాబట్టి అందుకనే ఇప్పుడు బీసీ వర్గాలలో ఈ ఆందోళన వస్తున్నది. మళ్ళా ఈ వాగ్దానం కూడా బుట్టదాకలైతుంది అనే భయం ఉంటున్నది అని అంటే కారణం ఏంటిదంటే ఈ ప్రభుత్వం యొక్క విధానాలు ఏ విషయంలోనైనా అట్లనే ఉంటున్నాయి, అస్పష్టంగా ఉంటున్నాయి. నాలుకే గరుచుకునే అదే ప్రభుత్వం నాలుకే గరుచుకునే విధంగా ఉంటున్నాయి. అనేక పొరపాట్లు చేస్తున్నారు. ప్రజల పట్ల, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల పట్ల వాస్తవ ఆచరణలో కొంత గ్యాప్ వస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. కానీ చాలా దూరం, అంటే ఆమోద్యయోగ్యం లేని ఒక ప్రవర్తన, అబద్ధాలు, అసత్యాలతో, వంచనతో నడిపించచ్చు అనేటువంటి ప్రవర్తన ఏ ప్రభుత్వం చేసినా అది మంచి పద్ధతి కాదు. ఆ ధోరణి కరెక్ట్ కాదు.
ఓకే. ఒకవేళ సాంకేతికంగా ఇప్పుడున్న పరిస్థితులలో కానప్పుడు ప్రజల ముందుకొచ్చి స్పష్టంగా చెప్పగలగాలి. ఓకే. ఈ సిచ్యువేషన్ లో మేము ఇట్లా చేయలేకపోతున్నామని. కానీ అట్లా కాకుండా ప్రభుత్వము డాంబికంగా చేయలేని విషయాన్ని కూడా చేస్తున్నట్టు ప్రకటిస్తూ చాలా విషయాలలో ఇప్పటికీ నవ్వుల పాలవుతున్నది. ముఖ్యంగా బీసీలు చాలా తీవ్రంగా ఆశతో ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ రిజర్వేషన్ల కోసం వాళ్ళు ఎంతో ఎదురు చూస్తున్నారు. మా వాటా మాకు కావాలనే ఒక పద్ధతుల్లో. ఓకే. కాబట్టి ఈ టైంలో ఒకవేళ ఈ ప్రభుత్వం ఇది గిట్ట చేయలేకపోతే మాత్రం చాలా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొనేటువంటి ప్రమాదం తప్పకుండా ఉంటది.